ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్ మీరు ఇంత నీతి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తారు కదా, మరి అలాంటప్పుడు టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదా? నన్ను ఎలక్షన్‌లో 2019వ సంవత్సరంలో నన్ను వీళ్ళు అడిగారు లోక్సత్తా కొంతమంది. జయప్రకాష్ గారు కూడా జయప్రకాష్ నారాయణ గారు యాక్చువల్‌గా పార్టీనే నువ్వు నడుపు అని కూడా చెప్పారు వారు. ఉమ్, పార్టీ ఉంది. నువ్వు కావాలనుకుంటే పార్టీని తీసుకొని మీరు నడపండి అని వారు కూడా ఆఫర్ ఇచ్చారు. ఉమ్, మిగతా పార్టీలు కూడా మీరు రండి మా పార్టీల్లో అని అడిగారు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా అడిగారు. ఉమ్, రండి. కానీ నేను ఆలోచించుకున్నాను. మన ఆలోచన తత్వం ఇక్కడ మనం ఇమడతామా అన్నది ఒకటి ముఖ్యంగా చూసుకొని అందులో మనం ఇమడలేము. కాబట్టి అందుకనే అప్పుడు వెళ్ళి జీరో బడ్జెట్ పాలిటిక్స్తో వస్తూ ఒక మార్పు తీసుకొద్దామని పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టడం వల్ల జనసేనలో వారు అన్నారు మీరు రండి అంటే అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాను నేను. సో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారివి ఆదర్శాలు మీవి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి కదా, మరి ఆ పార్టీలోకి ఎందుకు మీరు అడుగు అంటే పెట్టలేకపోయారు? ఏమవుతుందంటే జయప్రకాష్ నారాయణ గారు అప్పటికే ఆల్రెడీ మేము ఇంకా ఎలక్టోరల్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయమని వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఓ, ఆల్రెడీ. సో దాంతో మళ్ళా దాన్ని చైతన్యం తీసుకురావడానికి కొంత టైం పడుతుంది అనుకున్నాం. ఒక కొత్త ఆలోచనతో వద్దామన్న దీంట్లో కూడా వెళ్ళడం జరిగింది. వారు ఏదున్నా కూడా మద్దతు ఇస్తానని వారు చెప్పారు నాకు, జయప్రకాష్ గారు. సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వారి పాలన ఎలా ఉంది? అక్కడ అభివృద్ధి కానీ ఇక్కడ ఏపీ కానీ తెలంగాణ కానీ అభివృద్ధి కానీ వ్యత్యాసాలు ఏమైనా మీరు గమనించారా? అంటే అభివృద్ధి నేను ముందుకు అన్నట్టు ఇప్పటికి మీరు యాక్చువల్గా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసినప్పుడు తెలంగాణ సర్ప్లస్తో మొదలైంది, ఉమ్, అక్కడే డెఫిసిట్తో మొదలైంది. ఉమ్, సో ఆ రెండు మీరు చూసుకుంటే రెండు ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. ఉమ్, ఒక్కొక్క ప్రభుత్వాలకి ఒక్కొక్క ప్రయారిటీ. ఉమ్, ఇక్కడ మనకు ఆ, హైదరాబాద్ ఉంది ముఖ్యంగా తెలంగాణలో, కాబట్టి అది కంటిన్యూస్గా మనకు సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఉమ్, అక్కడికి వెళ్ళేసరికి కొత్త సోర్స్ ఆఫ్ రెవెన్యూలు మనం సృష్టించాల్సి వచ్చింది. ఆ, ఆ తర్వాత అక్కడ అమరావతి, పోలవరం ఇటువంటి ప్రాజెక్టులు కూడా వాళ్ళు టేకప్ చేశారు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలన్నీ కూడా మనం ఏదో విధంగా చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మధ్యలో ఎలక్షన్లు వచ్చేసరికి ఈ ఉచితాలన్న దాని మీద ప్రభావం పడిపోయి ఏమవుతుందంటే అభివృద్ధి అన్నది కుంటుపడుతుంది. ఉమ్, ఇప్పుడు చూడండి, మేము ఉచితాలు ప్రకటించి ఇవ్వలేకపోతున్నాము అంటే మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అని ప్రజలు అడుగుతున్నారు. ఆ, ఇక్కడ కూడా కొన్ని పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి తెలంగాణలో కూడా. అక్కడ కూడా సూపర్ 6 హామీల్లో పెన్షన్ ఒకటి ఇస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి తల్లికి వందనం అన్న ఒకటి వేశారు. మిగతావన్నీ కూడా ఇంకా ఇవ్వట్లేదని ప్రజలు కోరుతున్నారు. కాబట్టి అభివృద్ధి మిగతావి ఎలా జరుగుతున్నాయన్నది అంత పెద్దగా పట్టించుకోకుండా ఎప్పుడైతే మనం ఉచితాలు ప్రకటిస్తామో దాని మీదే ప్రభుత్వం యొక్క ఈ ఆ, ఎలా ప్రభుత్వము ప్రజలు పనిచేస్తోంది ప్రభుత్వం ప్రజలు అన్న కాన్సెప్ట్. తర్వాత ఒకసారి ఎన్నికైన తర్వాత చాలామంది దొరకట్లేదు ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకి. ఉమ్, చుట్టూ 2-3 గన్మెన్లు ఉంటారు, ఉమ్, వాళ్ళ అవైలబిలిటీ ఉండదు. సో ఇవన్నీ కూడా మనం వింటుంటాం. అనేక సమస్యలు ఆ సమస్యలు అలాగనే ఉండిపోతున్నాయి. ఉమ్, కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్న వాళ్ళు ప్రజలకి అవైలబుల్గా ఉండాలి. అందుకని అన్నాను, రోజు ఎమ్మెల్యే వాళ్ళ డాష్ బోర్డు, ఎంపీ డాష్ బోర్డులో ఈరోజు ఏం చేసాం, ఎంతమంది మాకు వచ్చారు, ఏ కారణం వల్ల వచ్చారు, ఆ కారణం ఎంతవరకు మేము సాల్వ్ చేసాం. ఈ విధంగా ప్రజాభిముఖంగా మనం వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ సర్వేలు బయటకు వస్తుంటాయి. ఇప్పుడు ఎన్నికలు పెడితే 95 మంది అగేన్స్ట్గా ఉన్నారని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక సర్వే తీశారు. సో ఈ విధంగా సర్వేలు నడుస్తుంటాయి. తర్వాత అసంతృప్తి అన్నది మొదలైందని ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే బేసిక్గా మనం చూడాల్సింది ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళుతున్నాయన్న దానికి ప్రధానంగా మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎంతమందిని దారిద్ర్య రేఖ నుంచి బయటికి తీసుకొచ్చారు. మరి వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయండి రాష్ట్రంలో? ఆ, మరి మీరు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఉమ్, ఇన్ని ఫ్రీబీస్ ఇస్తున్నారు, మరి పవర్టీ నుంచి బయటికి రావాలి. కానీ ఇంకా పెరుగుతోంది అది. అంటే మీ ఈ స్కీముల వల్ల ఏమీ ప్రయోజనం ఉండట్లేదు. దాని బదులు ఉపాధి ఇవ్వండి. ఉమ్, ఈ డబ్బులు వీటి మీద ఖర్చు పెట్టకుండా ప్రతి ఇంటిలో ఉపాధి కల్పించే విధంగా మీరు ఆలోచించవచ్చు కదా. కానీ అవి మేము ఉపాధి పథకాలు తీసేస్తే మాకు ఓట్లు పడవు అన్నది ఒక భయం. సో ఆ విధమైన ఒక విషయస్ సర్కిల్లో మనం అంతా కూడా చిక్కుకొని ఉన్నాం.